ఆకలితో నిద్ర పట్టట్లేదా? ఆకలా? నాకా? ఈ శ్వేత అంటే ఏమనుకుంటున్నావు? 10 రోజులు పస్తున్నా పర్ఫెక్ట్గా ఉంటది. 5 రోజుల నిద్ర లేకున్నా హాయిగా తిరుగుతుంది. అంటే నీకు ఆకలి వేయడం లేదా? చెప్పిన కదా, ఆకలి మనకు దోస్తుగాడు. మనం పిలిస్తే రావాలి, పొమ్మంటే పోవాలి. అందుకే ఈ రాత్రికి ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. ఓ అలాగా. నేను ఇంకా నువ్వు ఆకలితో బాధపడుతున్నావేమో అనుకున్నాను. నా అన్నంలో సగం పెడదామని వచ్చాను. పోనీలే, నీకెలాగో ఆకలి బాధ లేదు కాబట్టి మొత్తం నేనే తినేస్తాను. ఏం కూర అది? వాసన మస్తుగా వస్తుంది. ఏం వాసన వస్తే ఏంట్లే శ్వేత, నువ్వు తినవు కదా. నిజమే అనుకో, కాకపోతే నీకోసం తింటాను. అయ్యో, నా కోసం ఆకలి లేకుండా తింటావా? వద్దమ్మా, నా కోసం నీ కడుపు పాడు చేసుకోవద్దు. ఆకలేసినప్పుడే తిను. అయ్యో, ఈడికే ఆకలి అవుతుందంటే అనవసరంగా బిల్డప్ ఇచ్చినే. అబ్బబ్బబ్బా, అమృతం. ఒక్క ముద్ద తింటే జన్మ ధన్యమైపోతుందనుకో. గట్లనా? ఏది ఓ ముద్ద పెట్టు. అలాగే. అపచారం అపచారం. ఉపవాసం ఉండాలన్న నీ వ్రతాన్ని పాడు చేయలేను తల్లి. ఈ రాత్రికి ఉపవాసం ఉండి నీ దీక్ష నెరవేర్చుకో. ఇదేంటి దయ్యం లెక్క తినేస్తుంది? ఆపకపోతే ఆఖరి ముద్ద కూడా దక్కేట్లేదు. ఓసి దొంగ మొహం దానా, ఈ నీ ఆకలితో చేస్తుంటే నాకు పెట్టకుండా తిన్నీకి నీకు మనసు ఎట్లొచ్చిందే? ఏంటండి, తమరికి ఆకలవుతుందా? ఇందాకెవరో 10 రోజులు పస్తులు ఉపవాసాలు అన్నారు. బుద్ధి తక్కువ అన్న, చెరంత పెట్టవే, లేకుంటే నిద్ర పట్టదే. నీకు పెట్టకుండా నేను తింటానే. నీకోసం వేరే ప్లేట్ తెచ్చా. గట్లనా? జల్దీ పో పో. రా 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 రా. కుస 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 కుస. జల్దీ పెట్టవే. బిస్కెట్ పెద్దగా అలవాట్లేదు. పర్వాలేదు, తిను. శిరీష, 4వ బిస్కెట్ నువ్వు తినవే. ఆగా. 4వది మేడం తింటది. ఇవ్వ. మేడం మీరు తీసుకోండి. 5వది ఓయ్ నగలు నువ్వు తిను. తినే తీసుకుంటున్నాను. ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు నేను తింటాను. కాదు, సార్ తింటాడు. ఇప్పుడు నేను. లాస్ట్ది గీత తింటది. నాకొద్దు. ఏ అందులో మొత్తం దాన్ని నీకు తెలుసా? తెలీదు అస్సలు. అయితే తిను. సరేలే. ఇవ్వ. తీసుకో. ఏంది ముస్లి, ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. గాల్లో తేలుతున్నట్టుంది.
మరి కాస్ట్లీ మొత్తం కదా, అలాగే ఉంటుంది. మొత్తం మరి కిక్ ఫ్రీగా వస్తుందా? మేడం గీళ్ళనేం చూస్తారు, ఓసారి అటు చూడండి. ఏమైంది ఇంకా చేస్తుంది? ఇగో ఇల్లు పెట్టిన మంతుతేనే గట్ల తయారైంది. నొప్పిగా ఉంది. వీళ్ళకి నిజం తెలిసిపోయింది, అర్జెంటుగా పారిపోవాలి. పరిగెత్తు. జరగలే, నేను వెళ్ళిపోతాను ఫస్ట్. అమ్మా, అయ్యయ్యయ్యయ్యా. వసేయ్, వసేయ్, ఇక్కడ నాకు శ్వేతలాగా కనిపిస్తుందా? అవును అత్తయ్య గారు, నాకు కూడా అలాగే కనిపిస్తుంది. నీ శ్వేతని. అమ్మో, అదేంటే మాయగా ఉంది. మన ముందుకు పరిగెడుతుంటే శ్వేత ఎలా వచ్చిందే? మీ ఇబ్బు అంతా మీరు ఈయనే ఉన్నారు, పరిగెత్తి చావుండ్రి. అయ్యో గీత, గీత ఏమైందమ్మా? అమ్మ గీత, లే లేమ్మా, ఏమైంది? లేపండి పైకి. గీత ఏమైంది? శ్వేత, లే గీత. గీత మేడం లేవే. లోపలికి తీసుకుపోదాం మేడం. పద అయ్యో, లోపలికి గీత. తీసుకెళ్దాం. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుళ్ళు, చీకట్లో ముగ్గుళ్ళు, చెక్కిట్లో సిగ్గుళ్ళు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో, ఎంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా అమ్మమ్మ రాగం చూసిపో చూసిపో. చూసావా ఎంత బాగా పాడిందో? ఒక పాటేనా? పాప ముగ్గు ఎంత చక్కగా పెట్టిందో చూడండి. అమ్మా ముగ్గు పెట్టింది చాలు, పోయి తిందాంపా. అయ్యో, స్వామివారికి పూజ చేయకుండా నైవేద్యం పెట్టకుండా ఎలా తింటామే? నువ్వు నేను పెట్టకుంటే ఆ దేవుడు తినడా ఏంది? అయినా అందరికీ ఆ దేవుడే పెడతాడు, ఇంకా ఆయనకి మనమేం పెడతామే? తప్పే, మన ధర్మం మనం నిర్వర్తించాలి అంతే.